నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఇవాళ మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఏపీ అధికారులు పోలీసుల తీరును నిరసనగా టీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఏపీ దౌర్జన్యం నశించాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. డ్యాంకు ఇరువైపులా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. సాగర్ దగ్గర తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సిద్ధు, మొత్తం మీద చూస్తున్నట్లయితే సాగర్ డ్యాం పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. నిన్న జరిగిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తిగా డ్యాం పైకి ఎవరూ రాకుండా కూడా ఇరువైపులా కూడా గేట్లు మూసివేయడం జరిగింది. ఇప్పటికే భారీ బలగాలని మోహరించడం జరిగింది. నిన్న చూసినట్లయితే ఆంధ్ర ప్రాంత అధికారులకు అదేవిధంగా తెలంగాణ ప్రాంత ఇరు వర్గాలకు కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక దశలో పోలీసులే లాఠీ చార్జీ చేసుకునేటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చూసినట్లయితే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. 500 మంది పోలీసులతో రంగంలోకి దిగడం జరిగింది. సిఆర్పిఎఫ్ బలగాలు, అదేవిధంగా ఇక్కడ నాగార్జున సాగర్ డ్యాంపై స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎప్పటికప్పుడు నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. మనం పూర్తిగా విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి కూడా వందల సంఖ్యలో పోలీసులు మోహరించడం జరిగింది. మొత్తం ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా చూస్తున్నారు. నిన్న జరిగిన పరిస్థితులు చూసినట్లయితే దాదాపు 400 మంది వరకు కూడా ఇరువైపులా అధికారులు ఒక్కసారి డ్యాం పైకి చేరుకొని ఘర్షణ వాతావరణం నెలకొంది. వారిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద చూసినట్లయితే కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా డ్యాం వద్దకు చేర్చుకొని నినాదాలు చేస్తున్నారు. నిన్న దౌర్జన్యంగా అక్కడి ప్రాంతం నుంచి వచ్చి గేట్లను ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో జరిగింది. అయితే ఈ భేటీ ఉదయం 10 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఒక అంశంపై కొలిక్కి వచ్చిన తర్వాత ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఒకసారి పరిశీలించినట్లయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 532 అడుగులకు ఉంది. 510 అడుగుల వరకే నీటిని విడుదల చేయవచ్చు. అయితే పూర్తిగా ఈ డెడ్ స్టోరేజ్ పై చూసినట్లయితే 52 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 52 టీఎంసీల నీరుకు ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికే 70 టీఎంసీల నీరు కావాలని పేచి పెడుతున్నారు. అయితే ఈ 52 టీఎంసీల నీళ్లను ఎలా పంచుకోబోతున్నారనే దానిపై చర్చకు రావాల్సి ఉంది. అయితే అదనంగా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న ప్రకారం ఇప్పటికే 43 టీఎంసీల నీటిని అధికంగా వాటా ప్రకారం కాకుండా అదనంగా వాడుకున్నారని, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రైతులకు అన్యాయం చేయవద్దని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇరు ప్రాంతాల అధికారులు అదేవిధంగా పోలీసులకు కూడా ఈ వివాదం కృష్ణా బోర్డు ఇప్పటివరకు కూడా జోక్యం చేసుకోలేకపోవడంతో అధికారులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది నిన్న ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. చెప్పండి, నిన్న ఎందుకు వివాదం నెలకొంది? ప్రస్తుతం నాగార్జున సాగర్లో కృష్ణా జలాలను తీసుకెళ్ళడానికి ఆంధ్ర ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున నిన్న డ్యామ్ మీదకి వచ్చి దౌర్జన్యం చేశారు. ఆ యొక్క దౌర్జన్యాన్ని మా యొక్క తెలంగాణ పోలీసులు మూకుమ్మడిగా ఎదుర్కొని నీళ్లను తీసుకెళ్లకుండా అడ్డుపడ్డారు. మేము ముందుగా తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కృష్ణా రివర్ బోర్డు అనే కమిటీని నియమించింది. కమిటీ యొక్క సలహాలు సూచనల మేరకే ఇక్కడ ఉన్నటువంటి ఇరు ప్రభుత్వాలు నడుచుకోవాలి. కానీ ఆంధ్ర ప్రభుత్వం మాత్రం తొండిగా తప్పుడు లెక్కలుగా వ్యవహరిస్తూ కృష్ణా జలాలను దౌర్జన్యంగా తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. ఈ దౌర్జన్యంలో భాగంగా నెల రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు తాళాలు తీసుకెళ్లి దౌర్జన్యంగా 3 గంటల సేపు నీళ్లు వాడుకున్నారు. అయినప్పటికీ అతని మీద శాఖపరమైన చర్యలు తీసుకోలేదు. అలా తీసుకోకపోవడం వల్ల తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కావాలి మీరు కూడా దాడి చేశారని చెప్తున్నారు. లేదండి, మీరు దానిలో టీవీలలో చూడండి, క్లిప్ను చూడండి. నిన్న జరిగిన సంఘటన మీద మానవ హక్కుల సంఘం దర్యాప్తుకు ఆదేశించినట్లయితే ఎవరు ముందుగా రెచ్చగొట్టారో, ఎవరు దీనికి వెనక ఉండి నడిపిస్తున్నారో అన్ని వివరాలు, అన్ని సంఘటనలు కూడా బయటపడే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటున్నామంటే మీ నీళ్ళు మీకు రావాల్సిన వాటేముందో మీరు తీసుకెళ్ళొచ్చు, దాంతో ఏం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీకు ఆంధ్ర ప్రజల్లాగా, మీకు ఆంధ్రాలో ఉన్నటువంటి రైతుల్లాగా మాకు తెలంగాణలో కూడా రైతులు ఉన్నారు. నల్గొండ జిల్లాకి 2 లక్షల ఎకరాలకు పారుగాలు కావాలా. ఖమ్మం జిల్లాలో ఉన్నది, ఖమ్మం జిల్లాలో ఇంకా మొదటి విడత పంటనే పూర్తి కాలేదు. కానీ మీరు ఒకప్పుడు గతంలోనే సాగునీరు అని చెప్పి సాగునీరు తీసుకెళ్లారు. గుంతలు ఇంకిపోయిందని చెప్పారు, దౌర్జన్యం చేశారు. అధికారి వచ్చి, ఒక ఏఈ పరిధిలో ఉన్న అధికారి వచ్చి తాళాలు గుంజుకొని తీసుకొని దౌర్జన్యంగా నీళ్ళు తీసుకుపోయినారు. దాని మీద అధికారులు స్పందించలేదు. మేము లెఫ్ట్ సైడ్లో ఉన్నాం, మా ఊరు చివరుంది, మాకు అది రైట్ కెనాల్ ఏమో ఊర్లోనే ఉంది. అవసరమైతే ప్రజలను అక్కడ రెచ్చగొట్టి తీసుకొని వచ్చి మన ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలు దోపిడీ చేస్తున్నారని మా మీద లేని దుర్మార్గమైన చర్య.
సిద్ధు మొత్తమే చూసినట్లయితే ఇరు ప్రాంతాల వాదనలు కూడా చూడవచ్చు. ఇక్కడ ఎడమ కాలువ డ్యాం పరిధిలో మొత్తం తెలంగాణ రైతులు, అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా కుడి కాలువ పరిధిలో చూసినట్లయితే ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా పోలీసులు అధికారులు ఇప్పటికే రైతులు అక్కడకు చేరుకోవడం జరిగింది. అయితే ముందస్తుగా భారీగా బలగాలు మోహరించడం జరిగింది. 10 గంటల తర్వాత చర్చలు ఎలాంటి కొలిక్కి వచ్చే అంశంపై కూడా భద్రతా బలగాల్ని మోహరించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని ఇరు ప్రాంతాలకు కూడా సమన్యాయం పాటించాలని కోరుకుంటున్నారు. లేకపోతే ఇప్పటికైనా పట్టించుకోకపోతే ఇంకా ఇలాగే ఉద్రిక్తత పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం మీద చూసినట్టయితే మొత్తం సాగర్ డ్యామ్ అంతా కూడా పోలీసులు మోహరించడం జరిగిందని చెప్పవచ్చు. 10 గంటల కొలిక్కి చర్చల అనంతరం తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని పోలీసులో కూడా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జిల్లా నలుమూలల నుంచి కూడా రైతులు అదేవిధంగా తరలి వస్తున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి కూడా పోలీసులు డ్యాంపై ఎవరిని రానియకుండా గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సమేష్.